నమస్తే వెల్కమ్ టు గుడ్ న్యూస్ ఇండియా నేను సునీత పెళ్లి జరిగిన 18 నెలలకే విడాకుల కోసం కోర్టుకు వెళ్లారు ఆ దంపతులు భరణంగా తనకు 12 కోట్లు ముంబైలో లగ్జరీ ఫ్లాట్ ఇవ్వాలని కోరింది భార్య ఈ వార్త ఇటీవల దేశవ్యాప్తంగా వైరల్ గా మారిన విషయం తెలిసిందే ఈ కేసు ఎట్టకేలకు ఒక సంచలన తీర్పుతో ముగిసింది భర్త నుంచి కళ్ళు చెదిరే భరణాన్ని డిమాండ్ చేసిన భార్యకు న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ జస్టిస్ వినోద్ చంద్రన్తో కూడిన ధర్మాసనం ఆగస్టు 5న ఈ జంట వివాహ బంధానికి విడాకులు మంజూరు చేస్తూ తీర్పునిచ్చింది విచారణ సమయంలో భార్య డిమాండ్లపై ధర్మాసనం ఆశ్చర్యం వ్యక్తం చేసింది వివాహం కేవలం 18 నెలలు మాత్రమే కొనసాగిన విషయాన్ని కోర్టు ప్రస్తావించింది ఎంబీఏ చదివి ఐటీ రంగంలో పనిచేసిన అనుభవం ఉన్న భార్య ఎందుకు మళ్లీ ఉద్యోగంలో చేరడం లేదని ప్రశ్నించింది మీరు బెంగళూరు హైదరాబాద్ వంటి నగరాల్లో ఉద్యోగం చేయగలరు కదా ఎందుకు ప్రయత్నించడం లేదు అని సీజేఐ ఇటీవల ప్రశ్నించారు మహిళ తరపు న్యాయవాది ఆమెకు నెలకు ₹1,00,00,000 ఇవ్వాలని వాదించగా 18 నెలల వివాహానికి నెలకు ₹1,00,00,000 కావాలా అని ధర్మాసనం ఆశ్చర్యం వ్యక్తం చేసింది ఈ సందర్భంగా మీ మామగారి ఆస్తులపై మీకు ఎలాంటి హక్కు లేదు అని కూడా ధర్మాసనం భార్యకు స్పష్టం చేసింది అన్ని వాదనలు విన్న తర్వాత సుప్రీంకోర్టు భార్యకు 2 ప్రత్యామ్నాయాల్ని సూచించింది అవి భర్త పేరు మీద ఉన్న ఫ్లాట్ను పూర్తి హక్కులతో ఆమె పేరు మీదకు బదిలీ చేసుకోవడం లేదా ఒకేసారి భరణంగా 4 కోట్లు తీసుకోవడం చివరకు తుది తీర్పులో భర్త సదరు ఫ్లాట్ను భార్య పేరు మీదకు వెంటనే రిజిస్టర్ చేయాలని కోర్టు ఆదేశించింది చదువుకొని పనిచేసే సామర్థ్యం ఉన్నవారు సోమరిగా ఉంటూ భరణం కోసం ఎదురుచూడడం సరికాదు ప్రతి ఒక్కరూ స్వావలంబనతో జీవించాలి అని జస్టిస్ గవాయ్ చేసిన వ్యాఖ్యలు ఈ తీర్పు ప్రాముఖ్యతను తెలియజేస్తున్నాయి ఇలాంటి కేసుల వల్ల ఎంతో మంది తమ ఆస్తుల్ని కోల్పోయారు కానీ ఈ తీర్పు భరణం కేసుల్లో ఒక మైలురాయిగా నిలిచిపోయే అవకాశం ఉంది